మకర రాశి వారు ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేసేందుకు కొంత శ్రమించక తప్పదు. అయితే ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగిపోతుంది. అందరిపైన ప్రేమాభిమానాలు కూడా చూపుతారు. సమాజ సేవలో ముఖ్యంగా ఈ రాశి వారు ప్రధాన పాత్ర పోషిస్తారు. అందరినీ ఆకట్టుకునేందుకు బాగా కూడా తాపత్రయపడతారు. సోదరులు సోదరీమణులతో ముఖ్య విషయాల గురించి చర్చలు కొనసాగిస్తారు. ఆదాయం ఖర్చులు రెండూ కూడా ఈ వారం వీరికి సమాన స్థాయిలో ఉంటాయి. బంధువులను కలుసుకుని వారితో కూడా ఈ వారం మీరు ఉత్సాహంగా సమయాన్ని గడుపుతారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మకర రాశి యొక్క విద్యార్థులు నిరుద్యోగుల కళ్ళు కూడా ఫలిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు క్రమేపీ పుంజుకొని ముందుకు సాగుతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కూడా లభిస్తాయి అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు కళారంగం వారు కూడా మంచి విజయాలు సాధిస్తారు. వైద్య రంగం మరియు ఐటీ రంగం వారికి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మహిళలు ఈ వారం ధనురాశి వారు ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో ప్రయాణాలు కొద్దిగా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. శారీరక రుగ్మతలు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త పడడం మంచిది. ఇక ధనిష్ట నక్షత్రం వరకు ప్రతి పనిలో కూడా ఈ వారం శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మకర రాశి ప్రతి నిత్యం కూడా నవగ్రహ స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది.